మన జేఎన్టీయూ విజయనగరంలో మన గ్రాడ్యుయేట్ అయిపోయినాక సర్టిఫికేట్లు ఎలా తీసుకోవాలి, ఏమేమి తీసుకోవాలో స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో తెలుసుకుందాం. మన కాలేజీలో జాయిన్ అయినప్పుడు మనం సబ్మిట్ చేసిన ఒరిజినల్ సర్టిఫికేట్స్ పీసీ, సిఎంఎం, ఓడి, టీసీ ఇవి మనం తీసుకుంటాం. ఇవి ఎలా అప్లై చేయాలి, ఏమేమి లెటర్స్ రాయాలి మీకు ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ప్రాసెస్ చేయాలంటే మనకి 4 days పడుతుంది. అదే నేను చెప్తే 2 daysలో అయిపోయేలాగా చెప్తాను. ఇందులో మెయిన్ ఫౌండేషన్ ఏంటంటే నోటివ్ ఫామ్ ఒకటి క్లియర్ చేస్తే మీకు టైం సేవ్ అవుతున్నట్టు. నోటివ్ ఫామ్ మీద సిగ్నేచర్లు అన్నీ క్లియర్ చేస్తే మీకు టైం సేవ్ అవుతుంది. మరియు మన ఉంటాయి కదా సెమిస్టర్వి మార్క్ లిస్ట్ అన్నీ కలెక్ట్ చేసుకోవాలి. 10 రోజులు ఉన్నాక మనకు రావాల్సినవి ఏమేమి ఉన్నాయో అవన్నీ మన హెచ్ఓడి గారి దగ్గర నుంచి అన్నీ కలెక్ట్ చేసుకొని మన దగ్గర రెడీగా పెట్టుకోవాలి. జిరాక్స్ తీసుకొని రిలీవ్ అయిపోయినాక 5 months తర్వాత వస్తాను, 6 months తర్వాత వస్తాను, 1 year తర్వాత వస్తాను అంటే నేను పడిన బాధలు మీరు పడతారు. 5 రోజులు 4 రోజులు అలా ఉంటారు. దయచేసి నేను చేసిన మిస్టేక్ మీరు చేయకుండా ఉంటారని కోరుకుంటున్నాను. మనం నోటివ్ ఫామ్ ఫుల్ కంప్లీట్ చేసినాక సిగ్నేచర్స్ తర్వాత మన ఒరిజినల్స్ మనం రిటర్న్ తీసుకోవాలి. అది ఎలా తీసుకోవాలంటే ఫస్ట్ ప్రిన్సిపల్ గారికి లెటర్ రాయాలి. లెటర్ ఎస్ఎస్సి మనం మార్క్ లిస్ట్ మేము ఎస్ఎస్సి ఒరిజినల్ నోటివ్ ఫామ్ సబ్మిట్ చేయాలి. ఇవి సపరేట్గా పిన్ చేసుకొని పెట్టుకోండి. మనం సిగ్నేచర్ పెట్టించిన నోటివ్ ఫామ్ని జిరాక్స్ ఇప్పించుకోండి 6-7 వరకు. స్టెప్ 2 పీసీసీఎంకి లెటర్ రాయాలి. పీసీసీఎంకి ఫామ్ ఎగ్జామినేషన్ సెంటర్లో ఇస్తారు. ప్రిన్సిపాల్ గారికి ఒక లెటర్ రాయాలి. మనం తీసుకున్న మార్క్స్ లిస్ట్ జిరాక్స్ తీసుకోండి. 11242 వరకు జిరాక్స్ తీసుకొని పీసీసీఎం ఫామ్లో సబ్మిట్ చేయండి. పీసీసీఎంకి చలానా కట్టాలి 250. ఎస్బీఐ కలెక్ట్లోకి వెళ్ళి మన జేఎన్టీయూ సిఈవికి విజయనగరం ప్రిన్సిపాల్ దాంట్లోకి వెళ్ళి అందులో ఎగ్జామినేషన్ ఫీలో 250 రూపాయలు చలానా కట్టాలి. ఆ చలానా ప్రింట్ తీసుకొని ఇందులో కూడా యాడ్ చేయాలి. మళ్ళీ చూద్దాం. స్టెప్ 2 పీసీసీఎంకి ఏమేమి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలో. పీసీసీఎం ఫామ్ 11242 వరకు మార్క్ లిస్ట్ జిరాక్స్ అన్నీ సబ్మిట్ చేయాలి. ఎస్ఎస్సి మార్క్ లిస్ట్, నోడ్యూ జిరాక్స్, ఆధార్ కార్డ్ జిరాక్స్ సబ్మిట్ చేయాలి. ఈ పీసీసీఎంలో ఒక లెటర్ కూడా ప్రిన్సిపాల్ గారికి రాసి అది ఫస్ట్ అటాచ్ చేయాలి లెటర్. స్టెప్ 2 ఫామ్ అప్ అయిపోయినాక ఆ ఫామ్ పక్కన ఉంచండి. ఇప్పుడు మన స్టెప్ 3కి వస్తే టీసీ అండ్ స్టడీ సర్టిఫికేట్. దీనికి అప్లికేషన్ ఫామ్ ఉండదు. పీసీసీఎంఎం అయిపోయిన తర్వాత అది వచ్చినాక పీసీసీఎంఎం జిరాక్స్ తీసి ఎస్ఎస్సి, ఆధార్, నోడ్యూ ఫామ్ ప్రిన్సిపల్ గారికి ఒక లెటర్ సబ్మిట్ చేసి పిన్ చేసి ఒక సైడ్ పెట్టుకోండి. ఇప్పటికే 3 అయిపోయింది. టీసీ స్టడీ సర్టిఫికేట్కి చలానా 50 రూపాయలు కట్టాలి. ఎస్బీఐ కలెక్ట్లోకి వెళ్ళి మన ప్రిన్సిపాల్ జేఎన్టీయూలో ఎగ్జామినేషన్ ఫీలో కడితే 50 రూపాయలు చలానా. అది జిరాక్స్ తీసి సబ్మిట్ చేస్తే అయిపోతుంది. ఇది కూడా తీసుకొని ఒక పక్కన పెట్టుకోండి. నేను చెప్పిన 3 ఒరిజినల్ రిటర్న్, పీసీసీఎంఎం, టీసీ స్టడీ ఈ 3 ఒకేసారి లెటర్స్ ఎగ్జామినేషన్ సెంటర్కి సబ్మిట్ చేస్తే వాళ్ళు 2 hours 3 hours 4 hours చూసి మనకి రిటర్న్ సబ్మిట్ చేస్తారు. మనకి కావాల్సినవి మనం ఫైనల్ ఘట్టానికి చేరుకున్నాం. ఓడి ఒరిజినల్ డిగ్రీ అది ఎలా లెటర్ రాయాలంటే ప్రిన్సిపాల్ గారికి, రిజిస్టర్ గారికి ఒక్కొక్కరికి ఒక్కొక్క లెటర్ రాయాలి. ఓడి ఫామ్ తీసుకోవాలి. ఆ ఓడి ఫామ్ ఎగ్జామినేషన్ సెంటర్లో అడిగితే ఇస్తారు, లేదంటే కింద క్యాంటీన్కి వెళ్తే క్యాంటీన్ వాళ్ళు ఇస్తారు. ఓడి ఫామ్కి చలానా ఉంటుంది. ఆ చలానా ఎగ్జామినేషన్ సెంటర్ వాళ్ళని అడిగి మీరు డిలే చేసిన దాన్ని బట్టి మీకు ఉంటుంది. ఎస్ఎస్సి జిరాక్స్, ఆధార్ జిరాక్స్, నోడ్యూ జిరాక్స్, 2 పాస్ ఫోటోస్, 2 లెటర్స్, 1 ప్రిన్సిపల్ గారికి అండ్ అనదర్ 1 రిజిస్టర్ గారికి. ఈ లెటర్స్ సేమ్ ఫామ్ 1-2 పైన ఫిట్ చేసి ఓడి ఫామ్ మీద క్లిక్ చేసి ఉంచండి. ఆ పేమెంట్ పే చేసిన తర్వాత ఎగ్జామినేషన్లో సబ్మిట్ చేయండి. ఓడి మాత్రం పేమెంట్ సపరేట్గా చేయాలి. మన జేఎన్టీయూజీవి ప్రిన్సిపాల్ దాంట్లో కాదు. దానికి ఎలా పేమెంట్ చేయాలో నేను ఈ వీడియోలో చివరిలో చూపిస్తాను. ఈ పాయింట్ మళ్ళీ గుర్తుపెట్టుకోండి. ఓడి పేమెంట్ సపరేట్గా చేయాలి. అది ఈ వీడియోలో చూపిస్తాను. మీరు ఏదో గద్రబిద్రగా హడావుడిగా పడి ఏదో మేము జేఎన్టీయూజీవీలో కాలేజ్ ఎస్బీఐ కలెక్ట్లోకి వెళ్ళి ప్రిన్సిపాల్ దాంట్లో పేమెంట్ చేస్తానంటే అది కుదరదు. అది ఎలా చేయాలో అది నేను ఈ వీడియోలో చూపిస్తాను. లేదంటే మన ఎస్బీఐ బ్యాంక్ వెళ్తే వాళ్ళు పేమెంట్ చేసి 60 రూపీస్ ఎక్స్ట్రా పే చేస్తే వాళ్ళు కట్టేస్తారు. ఇప్పుడు మనం ఓడి పేమెంట్ ఎలా చేయాలి, ఓడి చలానా ఎలా చేయాలో ఎస్బీఐ కలెక్ట్ ఓపెన్ చేసి చూపిస్తాను. ఎస్బీఐ కలెక్ట్ ఓపెన్ చేస్తే సెర్చ్ చేస్తే ఫస్ట్ వచ్చిన వెబ్సైట్లో ఈ విధంగా ఇంటర్ఫేస్ ఉంటుంది. పైన డైరెక్ట్గా సెర్చ్ బార్లో JNTU స్పేస్ G స్పేస్ V
అని టైప్ చేస్తే మనకు కావాల్సిన అకౌంట్ ఓపెన్ అయిపోతుంది. క్లిక్ చేస్తే ఇంకా కావాల్సినవి మన రోల్ నెంబర్, క్యాండిడేట్ నేమ్, క్యాండిడేట్ మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ జెండర్ కూడా యాడ్ చేయాలి. సర్టిఫికేట్ టైప్లో మనం స్క్రోల్ చేస్తే కింద ఓడి అని ఉంటుంది, అది యాడ్ చేసేయండి. క్లిక్ చేస్తే అది యాడ్ అయిపోతుంది. డేట్ ఆఫ్ బర్త్ యాడ్ చేస్తున్నాం. ఇక్కడ మెయిల్ సర్టిఫికేట్ టైప్స్ కింద స్క్రోల్ చేస్తే ఒరిజినల్ డిగ్రీ అని ఉంటుంది, ఓడియన్ కాకుండా ఒరిజినల్ డిగ్రీ క్లిక్ చేస్తాం. ఇక్కడ హోల్ ఎగ్జామ్ క్లిక్ చేస్తాం. పేమెంట్ ఎంత అంటే అంత, లేట్ అయితే వాళ్ళు ఎగ్జామినేషన్ సెంటర్ వాళ్ళు చెప్తారు. రిమార్క్ యాడ్ చేస్తే చేయొచ్చు, లేదంటే లేదు. యాడ్ చేస్తే కొంచెం ఐడెంటిఫై ఉంటుంది, ఆ పేమెంట్ జిరాక్స్ తీసుకున్నప్పుడు స్లిప్. ఇక్కడ మొబైల్ నెంబర్ అవన్నీ అడిగితే అది ఎందుకు యాడ్ అడుగుతారంటే మళ్ళీ చూసుకోవడానికి. ఎస్బీఐ కలెక్టర్లోకి వెళ్ళి మనం ఎంత కట్టామో అది కొడితే వచ్చేస్తుంది. కింద ఈ క్యాప్షా ఎంటర్ చేస్తే నెక్స్ట్ క్లిక్ చేస్తాం. ఈ ఓడి ఒక జేఎన్టీయూ యూనివర్సిటీలో కట్టిన వాళ్ళకి కాదు, జేఎన్టీయూజీవి అండర్ కాలేజీలో ఉంటాయి కదా, వాళ్ళందరికీ వర్తిస్తుంది ఓడి ఎలా అప్లై చేయాలనేది. సేమ్ ఇదే ప్రాసెస్, ఓన్లీ జేఎన్టీయూజీవి అండర్లో ఉన్న కాలేజెస్ మాత్రమే. ఇంకా నెక్స్ట్ క్లిక్ చేస్తాం. అక్కడ అడిగినవన్నీ ఫిల్ చేయండి. క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ కొట్టండి. మనం నెక్స్ట్ కొట్టిన తర్వాత డీటెయిల్స్గా చూపిస్తుంది, అది చెక్ చేసుకోండి మనం కరెక్ట్గా కొట్టామా లేదా, ఎంత పేమెంట్ కొట్టాం, డేట్ ఆఫ్ బర్త్ అండ్ మొబైల్ నెంబర్, జీమెయిల్, మన జేఎన్టీయూజీవి కొడుతున్నామా లేదా. మళ్ళీ ఇక పేమెంట్ ఆప్షన్స్కి వస్తే నెక్స్ట్ కొడితే పేమెంట్కి ఆప్షన్కి వస్తుంది. మనం యూపీఐ ద్వారా చేస్తాం. యూపీఐతో అయితే 0 ఛార్జెస్, మిగతా ఎస్బీఐ కనెక్ట్ అయితే ఛార్జెస్ వస్తుంది. ఇప్పుడు యూపీఐ క్లిక్ చేసిన తర్వాత స్కానర్ వస్తుంది. దీని స్కానర్ని స్క్రీన్ షాట్ తీసుకొని మన ఫోన్పేకి వెళ్తే పేమెంట్ చేయొచ్చు ఆ స్కానర్ ద్వారా. స్కానర్ నేను వేరే పర్సన్కి పంపాను, ఆ పర్సన్ పే చేసేదాకా నేను వెయిట్ చేయాలి. మనకి 5 మినిట్స్ ఉంటుంది టైము. ఆ 5 మినిట్స్లో పే చేయకపోతే ఆ క్యూఆర్ కోడ్ వ్యాలిడిటీ అయిపోతుంది, మీరు పేమెంట్ చేసిన దానికి వాల్యూ ఉండదు. సో త్వరగా 5 మినిట్స్ లోపు పేమెంట్ చేసేయాలి. నేను ఆ పేమెంట్ కంప్లీట్ అయిపోతే ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ పీడిఎఫ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది, అది కూడా చూపించాలనే ఈ లాస్ట్ ఫైనల్ దాకా వచ్చాను. వెయిట్ చేద్దాం. ఈ ఓడి పేమెంట్ జిరాక్స్ తీసుకొని ఇక ఓడి ఫామ్లో సబ్మిట్ చేసేయండి. ఇది చలానా, ఇంకా ఎగ్జామినేషన్ వాళ్ళు అడిగితే ఎంత చెప్తే అంత మనం చలానా కట్టి సబ్మిట్ చేస్తే వాళ్ళు ఓడి మనకి పోస్ట్ ఆఫీస్ ద్వారా పంపిస్తారు. ఓకే, పేమెంట్ కంప్లీట్ అయిపోతుంది. కంప్లీట్ అయిపోయిన తర్వాత డౌన్లోడ్ క్లిక్ చేసి ఇక సక్సెస్ఫుల్ అని పడింది. అక్కడ మెయిన్ డ్యూ ఇంపార్టెంట్, ప్రింట్ తీసుకొని సేవ్ చేసుకుందాం. ఈ వీడియో అందరికీ ఉపయోగపడుతుందని చెప్పి నేను తీశాను. ఇక సేవ్ చేసుకుంటున్నాను. ఉన్న సమయం ఈ వీడియోకి కేటాయించినందుకు చాలా ధన్యవాదాలు. జై హింద్. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता। पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा। तव शुभ नामे जागे
तव शुभ आशीष मागे, गाहे तव जय गाथा। जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता। जय हे जय हे जय हे, जय 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 हे।